ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? అప్పులు తీరుస్తాడా లేదా? ఆయన ఎట్ట తీరుస్తాడు? తీరే దారి చూపిస్తాడు. సో టోటల్గా ఆయనే తీరుస్తాడు. అంటే తీరే దారి చూపించేది కూడా ఆయనే కాబట్టి తీరిపోద్ది. ఏం కంగారు పడద్దు. నీ లైఫ్, నీ పిల్లల లైఫ్ సెటిల్ చేస్తాడా లేదా? విశ్వాసం ఉందిగా. కొన్ని ఆటుపోట్లు, కొన్ని ఎదురు దెబ్బలు, కొన్ని ప్రతికూలతలు నీకు వస్తుండొచ్చు. అవసరాన్ని బట్టి వస్తాయి. వాటి అవసరం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాయి. అంతే కదండి. అవసరాన్ని బట్టి వచ్చే చుట్టాలు అవసరం తీరినాక ఉంటారా? ఉండరు. అవసరాన్ని బట్టి వచ్చే సమస్యలు అంతే. ఏ అవసరాన్ని బట్టి వస్తాయో అవసరం తీరిన తర్వాత అవి ఉండమన్నా ఉండవు. ఇంకా చెప్పాలంటే రేపు యేసయ్య మనకి ఇవ్వబోయే మహిమ ముందు, ఈ భూమి మీద మనం జీవించిన జీవితం చిన్నదే. ఈ చిన్న జీవితంలో మన పడ్డ కష్టాలు కూడా అస్సలు లెక్కలోనివి కావు. అది కూడా బైబిల్లోనే ఉంది. అంత గొప్ప మహిమను మనకు అనుగ్రహింప సిద్ధపడి ఉన్నాడు గనుక ఈ అల్పకాల శ్రమలను మనం లక్ష్య పెట్టొద్దు. అవన్నీ మన మేలు కోసమే దేవుడు మన మీదికి అనుమతించేవి. అవన్నీ ఒకటొకటిగా మన మీదికి వచ్చినట్టుగా ఒకటొకటిగా మొత్తం తొలగిపోతాయి. అవసరం కోసం వచ్చిన వ్యక్తులు ఆట్టే కాలం ఉంటారా? పెద్దగా చెప్పండి. అవసరం కోసం నువ్వు ఎవరింటికైనా వెళితే వాళ్ళ ఇంట్లో పర్మనెంట్గా ఉంటావా? అవసరం తీరిన తర్వాత వెళ్ళిపోతావు. అవసరాన్ని బట్టి వచ్చే అగ్ని వంటి శ్రమలు కూడా అంతే. అవసరాన్ని బట్టి పంపిస్తాడు, వస్తాయి చుట్టాల్లాగా, నా లోలు ఉంటాయి, ఏదో విసిగిస్తాయి మనల్ని కొద్దిగా. ఆ విసుగులో మనలో ఏదో ఏర్పడాల్సినటువంటి క్వాలిటీ ఏర్పడిద్ది. ఆ క్వాలిటీ ఏర్పడ్డ తర్వాత ఆ సమస్యలు దేవుడికి వెళ్ళి చూస్తాయి. ఏ అవసరం కోసం వీని దగ్గరకు నన్ను పంపించావో వాడు రెడీ అయిపోయాడు ప్రభువా, మరి ఇక ఉండమంటావు వెళ్ళమంటావు అంటే ఇక వెళ్ళిపో అంటాడు. వెళ్ళిపో అన్నప్పుడు ఉండమన్నా ఉండదు ఆ సమస్య. అవి ఏ రూపంలో ఉన్నా, వ్యాధి రూపంలో ఉన్నా, రుణ రూపంలో, అప్పు రూపంలో ఉన్నా, ప్రయత్నాల విఫలత రూపంలో ఉన్నా, శత్రు రూపంలో ఉన్నా, ఏ విధమైన రూపంలో ఉన్నా అవసరాన్ని బట్టే వస్తుంది. అది తొలగిన తర్వాత, అవసరం తీరిన తర్వాత ఆ సమస్య ఉండమన్నా ఉండదు. స్తోత్రం. మీరు గమనించండి, శిలని శిల్పంగా మలిచేది ఎప్పుడన్నా చూసారా? శిలను శిల్పంగా మలిచేది ఎప్పుడన్నా చూసారా? సరే, చూడలేదు కదా, ఈసారి ట్రై చేయండి చూడటానికి. చూచుట కొరకు ఈ మారు ప్రయత్నము చేయుడు. ఫస్ట్ బండశిలని ఒక షేప్ గీసుకొని దాన్ని చెక్కటం మొదలు పెడతాడు. మీరు గమనించాలి, ఈ శిల్పి దగ్గర సుత్తెలు మార్పు ఉంటాయి, చెక్కే ఉలులు కూడా మార్పు ఉంటాయి. అన్నీ ఒకే పరిమాణంలో ఒకే సైజులో ఉండవు. ఫస్ట్ రఫ్ చెక్కటానికి ఒక టైపు సుత్తెను, ఒక టైపు ఉలిని వాడతాడు. ఆ తర్వాత ఇంకొంచెం షేపు తీసుకోవడానికి కొంచెం సైజులు తగ్గించి సున్నితమైనవి వాడతాడు. ఆ తర్వాత ఇంకొంచెం సైజులు తగ్గించి ఇంకా సున్నితమైనవి వాడతాడు. శిల మీద శిల్పి పని చేసేటప్పుడు, నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్దాం. బాగానే ఉంటున్నారు, దేవునికి స్తోత్రం. బుక్ అవ్వాలా ఈసారి? చూస్తా, ఇంకోసారి ట్రై చేస్తా, బుక్ అవుతారని చూస్తా. శిల్పి దగ్గరికి మీరు వెళ్ళి చూడండి, అతడు వాడే సుత్తెలు ఉలులు అన్నీ ఒకే సైజులో ఉండవు. శిల్పం రెడీ అయ్యే కొద్దీ పెద్ద పెద్ద దెబ్బలు ఉండవు. సెన్సిటివ్ పాయింట్స్లో సున్నితంగా కొడతాడు.
ఆకారం రెడీ అయ్యే కొద్దీ దాన్ని చాలా సున్నితంగా కొడతాడు. ఎందుకంటే పటాపట బాగాడు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ముక్కు ఉంది, ఈ ముక్కు షేప్ చేయాలి, షేప్ చేశాడు. ఇప్పుడు ఈ బెజ్జాలు షేప్ రావాలి, అప్పుడు సున్నితమైన వస్తువు తీసుకొని చెక్కుతా ఈ రంధ్రాన్ని చేస్తాడు. అట్లా కాకుండా లావు సుత్తి తీసుకొని పెద్ద ఉల్లి తీసుకొని కొట్టాడు అనుకో, ఈ ముక్కు లేచిపోయిద్ది. ఆ ముక్కు లేచిపోయిందంటే అంత పెద్ద శిల కూడా వేస్ట్. ఇక చూడలేం దాన్ని. శిల మొత్తంలో, ఆ శిల్పం మొత్తంలో ముక్కు చాలా ఇంపార్టెంట్. అది కూడా ఈ ముఖం మొత్తం ఒక సదరంగా ఉంటుంది, ముక్కు మాత్రం బయటకు ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఒక్క దెబ్బ కొట్టాడా విసుగు పుట్టి, ఇక దాన్ని వదిలేయటమే, ఇంక ఏం చేయాలి కాదు ఇక. అవునా? అంటే షేప్ వచ్చే కొద్దీ కోటింగ్ తగ్గిపోయిద్ది. ఫస్ట్ రఫ్ కోటింగ్ ఉంటుంది. లోకంలో ఉన్నప్పుడు మనకు రఫ్ కోటింగ్ పడింది, ఆ దెబ్బకు బరిగెత్తాం వీడికి. అర్థమైందా మీకు? అబ్బో, దేవునికి స్తోత్రం. లోకంలో ఉన్నప్పుడు రఫ్ కోటింగ్ పడింది, ఆ దెబ్బకు వచ్చి పడ్డాం ఇక్కడికి. ఇక్కడ పడ్డ తర్వాత ఇక రకరకాల పనిముట్లు వాడి, ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను తెలుసా? అగచాట్లన్నీ ఒకేసారి ఒకే టైపులో రావు. స్తోత్రం. అగచాట్లన్నీ ఒకేసారి ఒకే టైపులో రావు. ఒక్కొక్క సందర్భానికి తగ్గది ఒక్కొక్కటి వాడతాడు. ఏం లేదండి, ఆ పరమ శిల్పకారుడు మనల్ని అందమైనటువంటి ఆకారాలుగా ఆయన పోలికలోకి చెక్కటానికే ఈ బాధలన్నీ. ఆయన షేపుని మనలోనికి తీసుకొని రావడానికే ఈ శ్రమలన్నీ. కాబట్టి ఒకప్పుడు బాగా కఠినమైన శ్రమలో నువ్వు నలిగి ఉండొచ్చు. ఇప్పుడు ఆ పరిస్థితి మారి ఇక వేరే సమస్యలు ఉంటాయి. తర్వాత ఇంకా నువ్వు షేపులోకి వచ్చే కొద్దీ మళ్ళీ ఇంకా సైజులు మారిపోతూ ఉంటాయి. ఫస్ట్ ఇంతలా ఉలితో, ఇంత బరువు సూతితో కొట్టిన అనుభవం పోయి, ఇక మన పెన్సిల్ టైప్ ఉంటాయి ఉలులు, అవి తీసుకొచ్చి కొడతాడు ఫైనల్లో. ఫినిషింగ్ టచ్ అంటే కళ్ళు ఉంటాయి, కనుబొమ్మలు చెక్కాలి, పెన్సిల్ లాంటివి అలాంటి ఉలులు తీసుకొచ్చి కొడతాడు. ఈ వెంట్రుకలు సన్న గీతలు షేప్ చేయాలి. ఏమండి? ఇప్పుడు అది మొదలు పెట్టేవరా, ఎప్పుడు చూడాలా మేము? అది అయ్యేది కాదు, అందుకే టపిమని తీసేసాడు వాడు. నేను చెప్తున్నాను, ఈజీగా అర్థమైద్దని చెప్పా ఈ మ్యాటర్ కూడా. ఇదంతా ఎందుకండి? శిల్పి ఇన్ని రకాల పరికరాలు వాడి ఆ శిల మీద ఆ పనంతా అంత కష్టపడి ఎందుకు చేయాలి అంటే, శాశ్వత శోభాతిశయముగాను తరతరములకు సంతోష కారణముగాను నిన్ను నన్ను చేయటానికి. మనకేమో వాగ్దానం కావాలి. వాగ్దానం వచ్చింది అన్నయ్య, నాకు ఈ వాగ్దానం వచ్చింది అన్నయ్య అనుకుంటూ వస్తారు నా దగ్గరికి. ఏ వాగ్దానం అమ్మా అంటే ఇదే మాట ఉంటుంది, నిన్ను శాశ్వత శోభాతిశయముగాను తరతరములకు సంతోష కారణముగాను చేసేదనని ఉంటుంది. అబ్బా, సూపర్ వాగ్దానం, తిరగలేదు. అంతేగానే అమ్మ ఎట్లనో భయపడకూడని రాలా, నేను మిమ్మల్ని తప్పించేదనని రాలా, ఇవొత్తే అగసాట్లు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను తరతరములకు సంతోష కారణంగాను చేసేదను అన్న వాగ్దానం కనపడితే, అమ్మయ్య ఇందులో భయపడొద్దని లేదు, తప్పిస్తానని లేదు, బాధలే లేవయ్యా అని అమ్మయ్య అనుకుంటారు. అలాంటి వాగ్దానం చూసి తిక్కలోళ్ళు. శాశ్వత శోభాతిశయంగా నువ్వు మారాలి అంటే నీకు తెలుసా, కోటింగ్ పడాలి నీ మీద. తరతరములకు సంతోష కారణంగా నువ్వు నేను మారాలంటే ఎలా కావాలో తెలుసా? ఆయన మనల్ని చెక్కాలి. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు. పాడు. చీల్చబడకపోతే వర్షాన్ని ఇవ్వదు,
కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నువ్వు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్ము నేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. ఏ వస్తువుని వాడుతున్నాడో, ఏ టైపు శ్రమను వాడుతున్నాడో ఆ శ్రమ ఆట్టే కాలం ఉండదు. దాని అవసరం తీరిపోయినాక చెప్పింది దేవుడికి, అయిపోయింది సార్, నా వల్ల జరగాల్సిన పని అయిపోయిందా, అయిపోయింది, రావాల్సిన షేపు అందులో అంతవరకు వచ్చింది, ఇక నువ్వు పక్కకు అంటాడు. అప్పుడు సడన్గా పోయింది నీ సమస్య, పోయింది. తర్వాత మళ్ళా నెక్స్ట్ షేప్కి కావాల్సింది ఏదో అది ఎంటర్ అయింది మళ్ళీ. టోటల్గా ఇప్పుడు మాకు నువ్వు అగసాట్లనేవి కొనసాగుతాయి అని చెబుతున్నావు. అరే షేప్ వచ్చిందాక తప్పదుగా. శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. యేసయ్య రూపు రావాలి మనకి. ఆ రూపు వచ్చిందాక ఇవన్నీ వాడతాడు. కాబట్టి ఆయనకు తెలియకుండా ఏవి రాలేదు, రావు కూడా. వచ్చేవన్నీ ఆయనకు తెలిసే వచ్చినాయి, ఆయన అనుమతితోనే వచ్చినాయి. అనుమతించిన దేవుడే తప్పకుండా తొలగిస్తాడు గనక శ్రమల యందును సంతోషింతును అన్నాడు, ఆనందింతును అన్నాడు పౌలు. మనం కూడా అదే పందా తీసుకుందాం. ఓకే.